ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వైసీపీ అధిష్టానం కీలకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో పాలకొల్లు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ వైసీపీ జెండా పాతాలని చెప్పి ఇక్కడ వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ ఎన్నికలు చాలా కృషి చేసిన పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పాలకొల్లు నియోజకవర్గంలో, ఇదే విషయం మనతో మాట్లాడడానికి వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ సీనియర్ నాయకులు, దెందులూరు నియోజకవర్గ పరిశీలకులు మరియు మాజీ డీసీఎంసీ చైర్మన్ ఎడ్ల తాతయ్య ఉన్నారు. ఏంటి సార్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి నియోజకవర్గంలో? మేమైతే పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి సుమారుగా ఒక 45,000 కుటుంబాలు ఉంటాయి. అందులో 35,000 కుటుంబాల వరకు కూడా లబ్ధి చేకూర్చాం. ఇళ్ల స్థలాలను, లేకపోతే డ్వాక్రా రుణమాఫీ అని, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ చదివించడం కానీ, రైతు భరోసా కానీ, సున్నా వడ్డీ కానీ, ఇలాగ ప్రతి కుటుంబానికి సుమారుగా 35,000 కుటుంబాలకి డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా పాలకొల్లు నియోజకవర్గంలో 2,300 కోట్ల రూపాయలతో అటు లబ్ధిదారులకి ఖాతాల్లో కానీ, అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, పాలకొల్లు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ 475 కోట్లతో మెడికల్ కాలేజీ కానీ, 12 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి కానీ, అదేవిధంగా 15 కోట్ల రూపాయలతో ఏదో మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ఓహెచ్ఆర్ ట్యాంకులు కన్స్ట్రక్షన్ పూర్తి చేయటం, క్లియర్ వాటర్ సంప్ని అది కూడా కన్స్ట్రక్షన్ చేయడం. ఈ రోజున సమ్మర్లో కూడా, ఎందుకంటే పాలకొల్లు నియోజకవర్గంలో సమ్మర్ వచ్చిందంటే 1 పూట వాటరు, కానీ ఇప్పుడు 2 పూటల వాటర్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వమే. రెండు పూటలు కూడా వాటర్ ఇచ్చే పరిస్థితిలో తీసుకురావడం ఇది చాలా గర్వించదగ్గ విషయం వైఎస్ఆర్సీపీకి. అదేవిధంగా పాలకొల్లు పట్టణంలో డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో 40 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని దాన్ని రీసైక్లింగ్ చేసి ఇక్కడి నుంచి చెత్తను తరలించే కార్యక్రమం, ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా పాలకొల్లు నియోజకవర్గం గెలుస్తుందని మాకు నమ్మకం ఉంది. ఈ రోజున కొంతమంది అంటూ ఉంటారు, తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ, మేము 1,500 రూపాయలు చొప్పున ఇచ్చాం కాబట్టి మేము ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవటం, మాకు అంత కాదు ఇంత మెజార్టీ వస్తుందని. 1,500 రూపాయలకే మీకు మెజార్టీ వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనలో కుటుంబానికి ఇళ్ల స్థలంతో అయితే 10 లక్షల రూపాయలు, ఇళ్ల స్థలం కాకపోతే కనుక సుమారుగా 3 నుంచి 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది. ఇవన్నీ ఏదో 1,500 రూపాయలు రామానాయుడు గారు ఇస్తే మాకు మెజార్టీతో భయంకర మెజార్టీతో గెలుస్తాం అనుకుంటాం. అది అపోహ మాత్రంగా మిగులుతుంది. ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున ఈ పాలకొల్లు నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బాగా ఓటింగ్ శాతం బాగా జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో ఉంటే ఒక భరోసా ఉంటుందని, పిల్లలు చదువుకోవడం విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా ఇళ్ల స్థలం లేకపోతే ఇల్లు వచ్చే పరిస్థితి కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా ఏ అనారోగ్యం పాలైతే వైద్యం చేయించుకునే పరిస్థితి కానీ, ఒక భరోసా గుండెల మీద చేసి పడుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉంటుంది. తెలుగుదేశంలో గతంలో చూశారు, ఏ హామీ ఇచ్చినా కూడా నెరవేర్చినటువంటి నైజం, అంత అత్యాశ కూడా పనిచేయదని చెప్పి మళ్ళీ ఎదురు తిరిగి చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా దుర్భాషలు మాట్లాడే పరిస్థితులు చూశారు. అంచేత ఈ పాలకొల్లు నియోజకవర్గంలో రామానాయుడు గారు 1,500 రూపాయలు డబ్బులు ప్రతి ఓటర్కి ఇచ్చినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ ఓటమి చెందదు. వైఎస్ఆర్సీపీ గెలిస్తేనే ఇక్కడ అందరూ కూడా మంచి జరుగుతుందని పాలకొల్లు నియోజకవర్గంలో ఓటర్లు అందరూ కూడా భావిస్తున్నారు. అంటే కొన్ని పత్రికల్లో ఒక వార్త అనేది హల్చల్ జరుగుతుంది, పాలకొల్లు వైసీపీలో లోకల్ అని చెప్పి, ఎంతవరకు వాస్తవం ఇది? అంటే మీ నాయకుల్లో ఇప్పటికి కూడా సమన్వయం లేకపోవడం ఉన్నది అని అంటున్నారు. ఏమి వాస్తవం కాదు. పాలకొల్లు నియోజకవర్గంలో పార్టీలో లోకల్ ఇవన్నీ కూడా ఈనాడు పేపరు లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు రాస్తారు పని పట్టలేక. వీళ్ళకి ఏంటంటే ఏదో ఇక్కడ జరిగిపోతున్నట్టుగా చూపించాలని, రామానాయుడికి ఏదో రకంగా లబ్ధి చేకూర్చాలని ప్రయత్నంలో భాగమే ఆ కరపత్రాల కింద ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఉన్నాయి. మనం ఏదో సోషల్ మీడియాలో వచ్చినటువంటి విషయాల్ని ఎవరో ఒక ఫేక్ మాట్లాడినట్టు మాటలు దాన్ని ఆంధ్రజ్యోతిలో మరి గొడాల గోపి గారి మీద రాయటంతో నేను ఇంచుమించుగా 15 సంవత్సరాల నుంచి ఆంధ్రజ్యోతి చందాదారుని నేను ఆ రోజు నుంచి ఇంకా మానేశాను. ఎందుకంటే నిబద్ధత లేని పత్రికలు
రోతలు ఇంతైనా రాతలు రాసేటువంటి పత్రికలు ఇటువంటి వాటిని బహిష్కరించాలని చెప్పి 15 సంవత్సరాల నుంచి మేము ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈ రెండింటిని కూడా ఇంకా అందరితో మేము బహిష్కరించాం. దాన్ని చందదారుగా నేను విరమించుకున్నాను. ఎందుకంటే ఏదైనా నిలకడగా నిజాలు రాస్తేనే పేపర్కి విలువ ఉంటుంది. ఏదో కావాలని రాసేసి ఏదో లోకల్ అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఎవరు రాస్తారో ఇంకొకరు ఎవరో కూడా తినేయలేదు లోకల్ పట్టడానికి ఇదే చూడటానికి. వైఎస్ఆర్సీపీలో ప్రతి నాయకుడు కూడా కలిసికట్టుగా పనిచేశారు. ఈ ఎలక్షన్లో చాలా అద్భుతంగా పనిచేశారు. గెలిపోవడంలో భగవంతుడి దయ. ఇవాళ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అవతలేమో ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, 1500 ఇవ్వగలిగాడు. వెనుకబడిన తరగతి సంబంధించినటువంటి వ్యక్తి కొడాల గోపి ఇద్దర మరంతా రామనాయుడు గారు ఇచ్చేంత ఇవ్వకపోవచ్చు. కానీ ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రజలకి రాష్ట్ర ముఖ్యమంత్రి 2019లో వైఎస్ఆర్సీపీ గెలవపోయినా కూడా ఇక్కడ ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీ కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రోజున పాలకొల్లు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదాలు నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకుంటారు ప్రజలని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ నాయకులకు సంబంధించి ఎక్కడ కూడా సమన్వయ లోపం కొరవడలేదు. అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అందరం కలిసే పనిచేస్తాం. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏదైతే వైసీపీ అభ్యర్థి గుడాల గోపాలరావు ఉన్నారో భారీ మెజార్టీతో కూడా ఈ ఎన్నికలు గెలుస్తారని ఎడ్ల తాతయ్య చెప్తున్నారు. వీడియో చంద్రశేఖర్ మనోజార్టీ పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.